గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో నేను ఇవాళ అయితే మీ ముందుకి ఒక మంచి చికెన్ రెసిపీతో వచ్చేసాను అనమాట. సో ఇందులోకి నేను వేయబోతున్న ఇంగ్రీడియంట్స్ కేవలం ఈ ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఆయిల్ అండ్ అలాగే ఒక నిమ్మకాయ. గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలనుకుంటే పచ్చిమిర్చి యాజ్ ఆప్షనల్. సో పచ్చిమిర్చి తినాలి అన్న ఫ్లేవర్, పచ్చిమిర్చి తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి కట్ చేసుకుని ఎలా వేసుకోవాలి, ఎలా వాడాలో కూడా చూపించేస్తాను. సో వీటిని ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు జార్లో వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు, కానీ టైం తక్కువ ఉంది గీతిక అన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ చెన్నై చికెన్ అంటారు, చెన్నై రెడ్ చిల్లీ చికెన్ అంటారు దీన్ని. యాక్చువల్ ప్రాసెస్ వేరనమాట. టైం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసేయండి, చాలా మంచి డెలీషియస్ టేస్ట్ వస్తుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టవు, ఎక్కువ పెద్దగా టైం ఏం పట్టదు. చాలా మంచి రెసిపీ అనమాట. నేనైతే ఎంజాయ్ చేస్తాను అట్లా. ఓకే, సో మొత్తం కలిపి మిక్సీ పట్టించేసుకొని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఘాటు మామూలుగా లేదనమాట. సో నేనేం ఫ్రై చేయలేదు, అలానే వేసేసాను అనమాట. గుంటూరు మిర్చి ఘాటు అనిపిస్తుంది, సో వేసేసాను. సో వీటిని చక్కగా మ్యారినేట్ చేసేది ఉందండి ఇప్పుడు. సో అసలు ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే ఒక మంచి రెడ్ టెక్స్చర్ మీకు ఇచ్చేస్తుంది ఇది. సో చూసేసండి ఎంత మంచిగా ఉందో. ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం. ఇది యాక్చువల్లీ నా డింగ్డీ గడి కోసం అనమాట. పతి మీద కూడా ప్రేమ ఉంది, కానీ పతి నాతో పాటే కదా, నేను ఏం తింటే అది తినాలి కదా. పదే తింటే భార్య తినాలన్నప్పుడు భార్య తినదే పతి తినాలి. సో పతి కోసం ఇలా అనమాట. పతి మీద కూడా ప్రేమ ఉందిలేండి, పతి లేకపోతే ఎక్కడి నుంచి వస్తాడు. కాకపోతే డింగిడి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. సో చక్కగా ఇలా మ్యారినేట్ చేసేసాను. ఓకే, సో ఇందులో నుంచి చాలా వాటర్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఆ వాటర్తోనే ఉడకనిద్దాం. మనం ఉప్పు, కారం, పసుపు వేసినట్లంతే. కాకపోతే కారం బదులు నేను చిల్లీ ఫ్లెక్స్ యూజ్ చేశాను, అంటే త్వరగా అవ్వడం కోసం అండి. యాక్చువల్ అయితే దీని ప్రాసెస్ నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. నాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు, మా వారు ఆల్రెడీ వస్తున్నారు ఇంటికి. సో యాక్చువల్లీ తను బీరకాయ, దోసకాయ, సొరకాయ ఇలాంటి కూరలు తిన్నారనమాట. సో తన కోసం తప్పలేదు. యాక్చువల్లీ వాళ్ళు అనుకున్న రెసిపీ వేరు, కానీ తన కోసం తప్పలేదు. సో ఇది చేయాల్సి వస్తుంది. సో తనకి పచ్చళ్ళు చాలా ఇష్టం అనమాట. పచ్చళ్ళలోకి తినడానికి చాలా బాగుంటుంది ఈ టెక్స్చర్లో చేస్తే అని చెప్పి, సో ఇది చూస్ చేసుకున్నాను నేను. సో స్టవ్ ఆన్ చేసేసి కమాన్, సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, స్టవ్ ఆన్ చేసాను. దీన్ని చక్కగా పీస్ సపరేట్గా అమర్చేసి, సో పెద్ద పీస్ మధ్యలో పెట్టి చిన్న చిన్న పీసెస్ అంతా సరౌండింగ్లో ఇలా అమర్చేసాను అనమాట. ఆహా, నాకైతే నోరు ఇప్పుడే ఊరిపోతుంది. అలా అని మనం డైరెక్ట్ అన్బాయిల్డ్ మీట్ మనం తినలేం కాబట్టి దీన్ని అలా పెట్టేసేసి ఉడికించేద్దాం. ఏం లేదండి, ఉడకబెట్టుకొని తినేసేయడం లెక్క అయితే. కాకపోతే దాంట్లో కాస్త నూనె, నిమ్మకాయ, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ లాస్ట్లో ఎలా వేయాలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో కంటిన్యూషన్ దీన్ని ఇట్లానే తీసుకెళ్ళి పెట్టేసాను అనమాట. సో వాటర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చక్కగా ఉడికి వాటర్ రావాలి. మనం ఎలాంటి వాటర్ అయినా అవసరం లేదు, చికెన్లోనే వాటర్. అండ్ ఆ వాటర్ రావాలి, ఆ వాటర్ ఇనికిపోవాలి. ఆయిల్ వేయాలి మనం. అండ్ ఇష్టం ఉంది లైక్ కొంచెం కర్డ్ ఫ్లేవర్ కూడా తగిలితే ఇష్టం గీతిక మాకు అనుకున్న వాళ్ళు కర్డ్ యూజ్ చేసుకోవచ్చు. లేదా అదర్ స్పైసెస్ లైక్ చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, పట్టా, లవంగ, యాలకుల పౌడర్ ఇలాంటివి కావాలన్నా కూడా ఎండుమిరపకాయల క్వాంటిటీ తగ్గించుకొని వేసుకుంటే జనరల్ లైక్ నార్మల్ అనిపిస్తుంది. ఇది చెన్నై ప్యాటర్న్లో కాబట్టి ఈ టెక్స్చర్ అనమాట. చిన్నుల్లిపాయలు ఇలా యాజ్ యూ విష్ వేసుకోవచ్చు. ద ఒరిజినల్ టేస్ట్ కావాలంటే ఓన్లీ ఎండుమిరపకాయలు దీంతోనే చేస్తేనే ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో
ఒక పెద్ద ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసినా కూడా బాయిల్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేను చెప్పాను కదా చుక్క వాటర్ వేయకుండానే గ్రేవీ వచ్చేస్తుందని. యాక్చువల్లీ మీ పర్మిషన్ లేకుండా నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశానండి, ఆయిల్ వేసాను అంతే. సో ఏమీ వాటర్ లేకుండానే గ్రేవీ వచ్చింది. ఆయిల్ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే ముక్క కొంచెం జ్యూసీగా రావాలంటే ఆయిల్ కంపల్సరీ పడాల్సింది. అప్పుడే ముక్క మంచి జ్యూసీ టెక్స్చర్లోకి వస్తుంది అనమాట. మా వారికి బోన్ పీసే కావాలి, ఈవెన్ మా బాబుకైనా ఈవెన్ అదే బాబుది అనమాట. సో అందుకని సో ముక్క ఇలా స్మాష్ చేస్తే ఒక మంచి జ్యూసీ కనెక్ట్ బిగుసుగా పోయినట్లుంటే ఆయన అసలు తినరు. సో ఇంకా ఆయన కోసం తప్పలేదు నాకు. సో ఆయిల్ వేసాను ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంకా అది సరిపోతుంది యాక్చువల్లీ, మీకు చూపిస్తానండి. సో చూసేయండి. ఓకే, ఒక మంచి టెక్స్చర్లోకి వచ్చింది కదా, అది లైక్ చూస్తే చాలా డెలీషియస్గా ఉంది, చూడడానికి చాలా ముద్దు ముద్దుగా కమ్మకమ్మగా ఉందన్నమాట. సో అది కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఉంచి నిమ్మకాయ స్క్వీజ్ చేసి పుదీనా చల్లి తిన్నామంటే అలా జనం కారిపోతుంది అన్నట్లు ఉంటుంది అనమాట. సో నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. ఓకే, మీకు చూపించేస్తాను. ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది అనమాట. సో ఒకసారి తీసి చూద్దాం. సో వాసన అయితే అదిరిపోతుంది. అండ్ ఇందులో పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో చూసేయండి పుదీనాని. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అంటే నిజంగానే ఇవాళ నాకు చికెన్ మైకం కమ్మిందనమాట. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అందులో నంచుకోవడానికి చికెన్ పెట్టుకుని లాస్ట్ ముద్ద చక్కగా ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుతో తింటే అద్భుత అద్భుత అద్భుత. సో ఆ ఫినిషింగ్ ఉండాలండి, ఎప్పుడైనా తృప్తిగా తినాలంటే ఆ ఫినిషింగ్ కావాలి ఖచ్చితంగా. సో ఈ చికెన్ కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నిటిని అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాను. బాబా సో ఇంకా ఆల్మోస్ట్ అయినట్లు. ఒకసారి కొంచెం ఉప్పు చూద్దాం. అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయండి. నిమ్మకాయ, ఉప్పు, కారం, పుదీనా, ఆ పులుపు ఎక్స్ట్రాడినరీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్లేవర్కి అది రీచ్ అయింది యాక్చువల్లీ. ఓకే, ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్. యమ్మీ యమ్మీ. ఆ ఫ్లేవర్ అట్లనే. యాక్చువల్లీ డైట్ చేద్దామని ఎంత అనుకున్నా ఏదో ఒక రీజన్ అది అట్లా వెళ్ళిపోతుంది. సో మీ ముందు నేను టేస్ట్ చేసి ఇచ్చేసేయాలి. అన్ని రకాల ఫ్లేవర్స్, ఒక మంచి స్పైస్ మోడ్ అనమాట.
అద్భుతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు. మీ గీతిక. కీప్ వాచింగ్. సో ఫైనలీ నా ప్లేట్ అయితే ఇలా ఫిల్ అయిపోయింది. సో చూసేసండి. యమ్మీ యమ్మీ రెడ్ చికెన్ కర్రీ విత్ ఆనియన్స్, రైస్ అండ్ యోగర్ట్, వాటర్. అండ్ నా కొడుకు కూడా రెడీగా ఉన్నాడు అనమాట. ఓకే.